నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏంటలా చూస్తున్నావు? పూజకు కావాల్సినవి అన్ని వచ్చాయా లేవానా? ఈ పూజలోనే దాని మొహం మాడిపోయేలా ప్లాన్ చేశాను. ఏం ప్లాను? ఆ దీపపు కుందెల్లో నూనెకు బదులుగా పెట్రోల్ పోసి పెడితే అది వెలిగించగానే భగ్గుమంటుంది, దాని మొహం కాలిపోతుంది. పూజ కాదు, పెళ్ళే క్యాన్సిల్ అయిపోతుంది. సూపర్ ఐడియా మోమ్. ఇంకా లేట్ ఎందుకు, పెట్రోల్ వేసేద్దాం. నేనే అది నేనే పౌడర్ ప్రసాదును నేనే. ఏంటి అలా చూస్తున్నారు? కొంపదీసి ఇంకో ప్లానా? అవును. ఏంటి నాతో చెప్పకుండా మీరే చేస్తున్నారా? నన్ను గ్రూప్ నుంచి వెలివేశారా? ఇది అన్యాయం, దుర్మార్గం, నేను ఒప్పుకోను. అబ్బా అరొక డాడీ, మీరు మా గ్రూప్ లోనే ఉన్నారు. అయితే ఓకే, వెళ్ళి తీసుకొచ్చేయండి. ఏంటి ఫ్రూట్సే కదా, ఇక్కడే ఉన్నాయిగా, తీసుకురావడం ఎందుకు? తినేస్తే పోలా? ఫ్రూట్స్ కాదు డాడీ, పెట్రోల్. పెట్రోల్ ఎందుకు తల్లి? అబ్బో, ముందు మీరు దీపపు కుందలు తీసుకెళ్ళండి. ఈ దీపపు కుందలు ఇక్కడి నుంచి తీసేసి నూనెకు బదులు పెట్రోల్ పోసి తీసుకురండి. ఎవ్వరూ చూడకుండా చెయ్యాలి, అది ప్లాన్. ఈ ప్లాన్ ఎవరిది? నాదే. ఏ అదిరిపోయింది, నేను కూడా అదరగొట్టేస్తాను చూడు. ఏదో ఒకటి ఆడవండి. చే అమ్మా, అందరూ మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి. అమ్మా, ఈ ఫ్యాక్టరీ మీ జీవితాలు దేదీప్యమానంగా వెలగాలని కోరుకుంటూ ఈ దీపాలను వెలిగించండమ్మా. అవునవును, బ్లో అవుట్లా వెలగాలని కోరుకోమా. బ్లో అవుట్ అంటే బ్లాస్టింగ్ బావా. పోలిక తెలియకపోతే కామ్గా ఉండొచ్చు కదా. ప్లాన్ ముందే లీక్ చేసేలా ఉన్నారు. నువ్వు నోటిపైన వేలేసుకుంటే మంచిది డాడీ.
దీపం ఆగింది. పెట్రోల్ స్మెల్గానే వస్తుందా ఏంటి దానికి? అమ్మో, నేనేం చేయలేదు, నాకేం తెలియదు, నేనేం చేయలేదు, నాకేం తెలియదు. అది చూస్తోంది మిమ్మల్ని కాదు, మీరు గమ్మునుండండి. ఏంటి నిత్య, దీపాల్ని వెలిగించు. లేదు మామ్, ఈ దీపాల్ని నేను వెలిగించను. అత్తయ్య గారు, మీరు వెలిగించండి. నేనమ్మా? మీరే. ఈ ఇంటికి కాబోయే కోడలిగా నేను రిబ్బన్ కటింగ్ చేశాను. ఈ ఇంటికి కోడలిగా మీరు దీపం వెలిగించండి. రండి. చూసారా వదినా, నా కోడలు నాకెంత ప్రాముఖ్యత ఇస్తుందో. అందుకే నా కోడలు బంగారం. దీపాలు వెలిగించడం కూడా ఓ ఇంపార్టెన్సేనా? బాగా ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నట్టుంది. ఇదిగో వదినా, చూసావా నా కోడలు? చూసా వదినా. ఏంటమ్మా ప్లాన్ ఇలా చేంజ్ అయింది? ఇది కూడా మన మంచికి. బాబు, నీకేం అభ్యంతరం లేదు కదా? మీ కోడలు చెప్పాక నేనెందుకు కాదంటాను పిన్ని. ఇది మన మంచి ఎలా అవుతుందమ్మా? ఆ నిత్య మొహం కదా కాలాలి. మీ అత్తయ్య మొహం కాలినా నాకు సంతోషమే. కొత్త కోడలు త్వరగా గృహప్రవేశం చెయ్యాలి, నా కోడలు బంగారం అంటుంది కదా. దీపం వెలిగించని అమ్మ నా కోడలా అని అరుస్తుంది. ముద్దమందారం లాంటి దాని మొహం ముత్యాల ముగ్గుల మసిబొగ్గుల అవుతుంది. అప్పుడు కాని తెలీదు ఆ నిత్య కాటేసే పున్నాగని. ఈ సూర్యవంశం కాస్త మొహం మాడిపోయిన వంశం అవుతుంది. దట్ ఈజ్ మహాలక్ష్మిలా నేను, దట్ ఈజ్ చంద్రికనవుతాను. నీలో ఇంత ఫ్రస్ట్రేషన్ ఉందా మమ్మీ? ఆగు కల్పన. మళ్ళీ ముసలిదానికి ఏమొచ్చింది? పూజారి గారు, మా వంశాచార ప్రకారం నెమలి దీపపు కుందెలతో కదా దీపం వెలిగించాలి. లేదన్నమ్మా, నేను నెమలి దీపపు కుందులే పెట్టాను. ఇవెలా వచ్చాయో నాకు తెలీదు. దీపపు కుందెలు మార్చండి. దాని మొహం కాలిపోతుందనుకుంటే ఆ దీపపు కుందెల మొహాలు మనల్ని తిప్పకొట్టాయి. ఈ ప్లాన్ కూడా వేస్ట్ అయింది. ఎలాంటి దీపపు కుందెలు పెట్టాలో తెలియని వాణ్ణి కట్టుకున్నాను. ఇంకేం చెప్పాలి?
నేను చెప్పిందేంటి మీరు చేసిందేంటి? దీపపు కుందెల్లో నూనె తీసేసి పెట్రోల్ పోసి తీసుకురమ్మంటే ఏకంగా కుందుల్ని మార్చేశారు. అది కాదు చంద్రిక, నూనె వేస్ట్ చేయటం ఎందుకని ఆ కుందులు దాసేసి వేరే కుందుల్లో పెట్రోల్ పోసి తీసుకొచ్చా. నూనె వేస్ట్ అవుతుందని కుందులు మార్చారా? కుందులు మార్చే ముందు ఒక్కసారైనా ఆలోచించలేదా? నేను కోట్ల గురించి ఆలోచిస్తుంటే ఆఫ్టర్ ఆల్ 10 రూపాయల నూనె ఆదా చేస్తున్నారా మీరు? అది అది ఓసేయ్ చంద్రిక, ఏ నోటుతోనైతే నన్ను తిట్టావో అదే నోటుతో నేను ముద్దు పెట్టించుకుంటాను. ఇదే నా శపథం. పౌడర్ ప్రసాద్ ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ. ఇప్పుడు నిత్య ఫ్యాక్టరీని స్టార్ట్ చేస్తుంది. స్టార్టర్ ఆన్ చేస్తుంది. షాక్ కొట్టి పడిపోతుంది. గిలా 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 కొట్టుకుని చచ్చిపోతుంది. నువ్వు ఎత్తలేవు గాని కాళ్ళకు దండం పెట్టుకో సరిపోతుంది. భర్తంటే మీరేనండి. భారతదేశం డ్రీమే ఇంత బాగుంటే ఈ కళ నిజమైతే ఇంకెంత బాగుంటుంది. ఈ రోజుతో నా కళ నిజం కాబోతుంది. అమ్మా నిత్య, వెళ్ళి ఆన్ చేయమ్మా.
బలంగా సంకల్పించుకుని ఆన్ చేయండి మేడం. ఇప్పుడు స్టార్ట్ అయిన మిషన్లు 100 సంవత్సరాల వరకు ఆగకూడదు. 100 కాదు చారి, మా కోడలు ఆన్ చేస్తే 1000 ఏళ్ల వరకు ఆగవు. బాగా చెప్పారు. ఆన్ చేయి నిత్య. ఏం ఆలోచిస్తున్నావు నిత్య? ఆన్ చేయి. ఏంటే కానివంక చూస్తోంది? మళ్ళీ దీంతోనే ఆన్ చేస్తుందా ఏంటి? ప్రతిసారి ఈవిడితోనే ఆన్ చేయాల్సిన పనిలేదమ్మా, ఈసారి నువ్వే స్టార్ట్ చేయి. లేదు పెద్దమ్మగారు, ఈ ఇంటికి కాబోయే కోడలిగా రిబ్బన్ కటింగ్ నేను చేశాను. ఈ ఇంటి కోడలిగా అత్తయ్య దీపాల్ని వెలిగించింది. ఈ ఇంటి ఆడపడుచుగా మీరు నువ్వు నేను అంటే ఈ ఇంటి కోడళ్ళం, మధ్యలో ఈవిడకేం హక్కుంది? ఏం వదినా, ఈ ఇంటి ఆడపడుచు మనిషి కాదా? మనిషివేనమ్మా, కానీ ఒకింటికిచ్చాక పుట్టింటిపై నీకేం హక్కుంటుంది? అంతా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నాం కదా కల్పన. అయినా పుట్టింటి మీద ఆడపడుచుకు హక్కు లేకుండా ఎలా ఉంటుంది? అలా చెప్పనయ్యా. ఎస్ డాడ్, అత్తయ్యకి రైట్ ఉంది. పెళ్లి కాగానే భర్తతో వేరు కాపురం పెట్టించే ఆడపిల్లల్ని చూశాను. కాని పెళ్లికి ముందే అత్తింటి వాళ్లను, నీ పుట్టింటి వాళ్లతో సమానంగా కలుపుకుపోయే ఆడపిల్లను నిన్నే చూస్తున్నానమ్మా. కూతురికి ఎంత మంచి సంస్కారం నేర్పారు, ఎంత మంచి విలువలు నేర్పించారు. చంద్రిక, కానివమ్మా. అలాగే అన్నయ్య. ఆపండి! ఏం చేస్తున్నావు నువ్వు? నేను స్టార్టర్ ఆన్ చేయబోతున్నాను, నిత్య ఆన్ చేయమంది. వీల్లేదు, నువ్వు ఆ స్టార్టర్ని ముట్టుకోవడానికే వీల్లేదు. ఎందుకు? ఎందుకంటే నీకు అర్హత లేదు. మీరు కూడా అదే మాట అంటున్నారా? ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో చంద్రిక. బాగా అర్థమైంది, మీకు రాని అవకాశం నాకు వచ్చిందని మీకు కుళ్ళు. ఇదిగో నాకు జలసే లేదు. నా మాట వినవే. వీళ్ళు నిన్నెంతో అవమానించారు. లేదు నాన్నా, బావ మావయ్య అందరూ మమ్మీకి సపోర్ట్ చేశారు. నీకేం తెలియదు, ఊరుకో. మీ అమ్మ స్టార్ట్ చేయడానికి వీల్లేదు, అంతే. మీ ప్రాబ్లం ఏంటి బావా? మీ చెల్లెలు ఆన్ చేయకూడదు బావా. పోనీ అత్తయ్య మీరు కలిసి ఆన్ చేయండి. అమ్మో, దానికి అసలు ఒప్పుకోను నేను. లేదంటే నువ్వే ఆన్ చేయి బావా. చచ్చినా చేయను. అమ్మో, చేస్తే సస్తాను. అమ్మ పెట్టనివ్వదు, అడుగు తినివ్వదని ఏంటి మీ గోల? తప్పుకోండి, నేను స్టార్ట్ చేస్తాను. అమ్మో, నా మాట విని చంద్రిక. వినను. ఏంటి నాన్సెన్స్? అయ్యో, చెయ్యక ఒక మంచి పని చేస్తే అది కూడా రివర్స్ అవుతుంది. ఆన్ చేస్తే చేసావు కానీ ఒక 5 నిమిషాలు ఆగి చేయి. 5 నిమిషాలు ఎందుకండి? నేను వెళ్ళి కనెక్షన్ తీసేయటానికి. అంటే ఇది రాహుకాలం అని. అయ్యో లేదండి, ఇది చాలా మంచి సమయం. ఇంకో 5 నిమిషాలు ఆగితే యమగండం వస్తుంది. మేడం మీరు వెళ్ళి ఆన్ చేయండి చెప్తాను. అబ్బా వదలండి. అమ్మో, చంద్రిక.